కాసేపట్లో మంత్రి కొండా సురేఖ భవితవ్యం తేలనుంది. సాయంత్రం 6 గంటలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. కొండా సురేఖ వ్యవహారంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొండా సురేఖపై వేటు వేస్తారా లేదా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై గాంధీ భవన్లో మల్లు రవి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతోంది. మరి కాసేపట్లో మంత్రి కొండా సురేఖ భవితవ్యం తేలనుంది. సాయంత్రం 6 గంటలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రెస్ మీట్ ఈ భవితవ్యాన్ని తేల్చనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మీడియా ఎదుట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే ప్రధానంగా కొండా సురేఖ అంశంపై ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. అయితే చర్చ అయితే జోరుగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక అంతకంటే ముందు చూస్తే చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు సంబంధించిన లేఖను కూడా క్రమశిక్షణ కమిటీ విడుదల చేసింది. ఆ లేఖలో కొన్ని కీలక అంశాలను చిన్నారెడ్డి ప్రస్తావించారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించలేదు, వ్యాఖ్యానించలేదంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ఖర్గే వరకు వీళ్ళందరినీ దేవుళ్ళలాగా భావిస్తాను. ఏఐసిసి అలాగే పిసిసి కార్యాలయాలను ఆలయాలుగా భావిస్తున్నానంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నాడు. కేవలం తాను పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్కు సంబంధించిన విషయంలో పాత కాంగ్రెస్ నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రమే ప్రస్తావించినట్టు కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. తాను ఎవరికి వ్యక్తిగతంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ కూడా చిన్నారెడ్డి తన లేఖలో వివరణ ఇచ్చిన అంశాలను ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ అంశంపైన ఈ లేఖపైన క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెంది లేఖను వెనక్కి తీసుకుంటుందా లేకుంటే మరోసారి నోటీసులు జారీ చేస్తుందా అనేది చూడాలి. దీంతోపాటు కొండా సురేఖ అంశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారైతే చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వరకు కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కొండా సురేఖ పైన చర్యలకు పట్టుబడుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ తీసుకోబోయే నిర్ణయమే ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతోంది. అయితే మంత్రి హోదాలో కొండా సురేఖ ఉంది కాబట్టి ఆమె పైన నేరుగా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఏదైనా ఉంటే ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి నివేదిక రాసి తద్వారా ఏఐసిసి ద్వారా ఆదేశాలు ఇప్పించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక రాజగోపాల్ రెడ్డికి అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో దాన్ని సుమోటోగా తీసుకుని షోకాజ్ నోటీసులు జారీ చేయాలా వద్దనే దానిపైన కూడా ఇప్పుడు మీడియా ముందు మల్లు రవి ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వివరణ ఇచ్చిన అంశంపైన కూడా ఇప్పుడు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ 4 అంశాలపైన మీడియా ఎదుట మల్లు రవి కీలక ప్రకటన చేయబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.